హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం వేడివేడిగా ఆనియన్ పకోడీ చేసుకుందామండి. ఈ వర్షాకాలంలో సాయంత్రం పూట ఏదైనా వేడివేడిగా తినాలి అనిపించినప్పుడు ఒకసారి ఇది ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలి ఏంటి అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. అలాగే కొన్ని టిప్స్తో కూడా చెప్తానండి. ఫస్ట్ టైం చేసుకున్న పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు చాలా వాల్యుబుల్. అలాగే సబ్స్క్రైబ్ చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే షేర్ చేయండి. ఇక నేను ఆనియన్స్ చూపిస్తున్నాను కదండి. నేను ఒక 300 గ్రామ్స్ ఆనియన్స్ దాకా తీసుకున్నాను. 300 నుంచి 400 ఉంటాయి ఇవి. ఇవి నేను అడ్డంగా కోసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకోండి. మామూలుగా నిలువుగా కోస్తూ ఉంటారు కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. కానీ మరీ సన్నగా కోసుకోకండి, ఒక ఒక మీడియంగా కోసుకోండి. 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా కట్ చేసుకుంటే మాడిపోతాయి మనం చేసేటప్పుడు. ఇవి నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను. టేస్ట్కి సరిపడే ఉప్పు తీసుకోండి. అలాగే వాము తీసుకోండి. కంపల్సరీ వాము అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనం తినేది శనగపిండి ఉంటుంది కాబట్టి. ఒక స్పూన్ ధనియాలు, వేయించిన జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ కట్ చేసి వేసుకుంటానంటే కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 1 టీ స్పూన్ వచ్చేసి నేను జీలకర్ర వేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ సరిపడ కారం వేసుకుంటున్నాను. మీరు ఎంత కారం తిరగలిగితే అంత కారం వేసుకోండి. నేను ఇక్కడ 1/2 స్పూన్ వేసుకున్నాను. అలాగే బియ్యపిండి వచ్చేసి ఒక చిన్న 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అనుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ 150 గ్రామ్స్ దాకా కూడా శనగపిండి అనేది తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ జస్ట్ అలా ఫ్లిప్ చేస్తూ కలపండి. చాలామంది వేసిన వెంటనే ఫాస్ట్గా కలిపేస్తారు, అలా అస్సలు కలపకండి. దీంట్లో 1 డ్రాప్ వాటర్ కూడా పడాల్సిన అవసరం లేదు. మనకు ఆనియన్స్తో వచ్చే వాటరే సరిపోతుంది. నేను ఎలా చూపిస్తున్నానో అలా జస్ట్ అలా ఇదిలిస్తున్నట్టు కలపండి. ఇలా కలిపిన తర్వాత ఒక 1 మినిట్ అలా కలిపిన తర్వాత పిండి మొత్తం ఆనియన్స్కి పట్టింది అన్నప్పుడు కొంచెం ప్రెస్ చేస్తూ కలపండి. నేను ఇక్కడ కలుపుతున్నాను కదా, అలా కొంచెం ప్రెస్ చేస్తూ కలపడం వల్ల మనకి ఆనియన్లో నుంచి వచ్చే వాటరే సరిపోతుంది తప్ప మనం ఎక్స్ట్రాగా వాటర్ తీసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదండి. మరీ ఎక్కువగా కూడా కలపకండి, అంటే బాగా ప్రెస్ చేయకండి. వాటర్ అంతా వచ్చిందంటే మనకి ముద్ద ముద్ద అయిపోతుంది. ఇక చూసారు కదా, నేను 1 డ్రాప్ కూడా వాటర్ వేసుకోలేదు, అయినా కూడా వాటర్ అనేది మనకి ఆనియన్ నుంచి వచ్చింది. సో ఇక ఇది మనం పక్కన పెట్టేసుకొని పెనం పెట్టుకుందామండి. పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ అనేది నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి. బాగా వేడయిన తర్వాత కొంచెంగా వేయండి. ఆయిల్లో వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత జస్ట్ మీరు ఎన్నైతే సరిపడతాయో ఆయిల్లో అన్నీ వేసిన తర్వాత మీరు ఎమ్మటే దీన్ని ఫ్లిప్ చేయకండి, కదిలించకండి. 1 మినిట్ హైలోనే ఉండనివ్వండి. 1 మినిట్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత మీరు ఒకసారి దాన్ని ఫ్లిప్ చేయండి. జస్ట్ అలా కలపండి. హైలో పెడితే లోపలంతా అలాగే పచ్చి పచ్చిగా ఉంటాయి, పైన మాత్రం కాలిపోయినాయి, అంటే ఫ్రై అయిపోయినట్టు చూపిస్తుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కంటెస్టీ ఎంత క్వాలిటీ వస్తే సరిపోతుంది. మీరు అనుకోవచ్చు ఇంకా అవి పచ్చి పచ్చిగానే అనిపిస్తున్నాయి, సరిగ్గా ఫ్రై అవ్వలేదు అనుకోవచ్చు. అవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయండి. అవి మనం పక్కకి తీసుకున్న తర్వాత చల్లారిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది. మనం పక్కకి తీసిన దాని మీద వేడి ఉంటుంది కదా, ఆ వేడికి అనేది మనకి మిగతా కుకింగ్ అనేది అయిపోతుంది. పర్ఫెక్ట్గా అవుతుందండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు చేశారు అంటే డెఫినెట్లీ అవుతుంది. నేను మళ్ళీ ఒకసారి వేసి చూపిస్తున్నాను చూడండి. అలా తీసినవి ఎలా అయ్యాయో చూసారు కదా, ఇలా అవుతాయండి. చల్లారిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా కొద్దిగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని కొద్దిగా వేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి వర్షాకాలం అలాగే చలికాలంలో ఈవినింగ్ స్నాక్గా కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇందాక నేను చూపించినప్పుడు సరిగ్గా ఫ్రై అవ్వలేదు అనుకున్నారు కదా, చూసారు కదా. సో ఇంతేనండి. నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో. థ్యాంక్ యూ.